ఆదికాలం వేదకాలం నుంచి పుణ్యభూమిగా ధర్మభూమిగా కర్మభూమిగా భారతీయ సంస్కృతిది ఎనలేని ప్రత్యేకత. ప్రపంచ దేశాలు మన సంప్రదాయాలు ఆచారాలు కళలు విద్యలకు తలవంచాయి. ప్రపంచం మన వైపు చూస్తుంటే మనవి అనుకున్న వాటిని పాశ్చాత్య సంస్కృతి మోజులో మనం దూరం చేసుకుంటున్నాం. కట్టు బొట్టు భాష భావం చివరికి ప్రాచీన కళలు కనుమరుగయ్యేందుకు మన నిరాదరణ కారణమవుతుంటే విదేశీయులు మాత్రం మోజుపడి మరీ అలాంటి కళలను అభ్యసిస్తున్నారు. బహుశా ఈ ప్రవచనం మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ విదేశీ యువతులు మాత్రం ఎలాంటి ఉచ్చారణ దోషం లేకుండా అనర్గళంగా వినిపిస్తున్నారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో ప్రాచీన సంప్రదాయాల వారసత్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. తరాలు మారినా మనసుల మధ్య అంతరాలు పెరుగుతున్నా ఆపాత మధురాలు పూర్తిగా కనుమరుగు కాలేదు. కాస్త ప్రాధాన్యత కోల్పోయి అక్కడక్కడా దర్శనమిస్తున్న యోగా కర్రసాము లాంటి కళలకు విదేశీ వనితలు సైతం సలాం కొడుతున్నారు. ఈ యువతులు నర్సింగ్ కోర్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం హాలండ్ నుంచి గుంటూరుకు వచ్చారు. భారతీయ సంప్రదాయ కళలపై ఉన్న మమకారంతో యోగా నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. శ్యామలానగర్లో డాక్టర్ శ్రీవిద్య ఈషా యోగాలో శిక్షణ ఇస్తున్నారని తెలిసి ఆమెను సంప్రదించారు. ఓవైపు యోగాపై పుస్తకాలు చదువుతూనే భారతీయ ప్రాచీన కళలో తర్ఫీదు పొందుతున్నారు. కొన్ని వారాలుగా ఈ యువతులంతా క్రమం తప్పకుండా యోగాను సాధన చేస్తున్నారు. కర్రసాము పైన వీళ్లకు ఆసక్తి కలిగింది. భారత ప్రాచీన యుద్ధ విద్యల్లో ఒక్కటైన కర్రసామును నేర్చుకోవాలని తెగ ఆరాటపడ్డారు. అంకాలరావు అనే గురువు దగ్గర శిక్షణలో చేరారు. Wanted to do something really from India, so I tried to do yoga. It's an ancient art, and it's a really lovely kind of art and sport. I do it every day now, and I become flexible of it, so that's really nice. And it also gives me a focus at the end of the day. So when I go back, I'm probably gonna do it as well. So that's a difference, a big difference about teaching in India. దాదాపుగా మనోళ్లంతా మర్చిపోయిన కర్రసామును కాస్త కష్టంగా ఉన్నా వీళ్లు మాత్రం చాలా ఇష్టపడి నేర్చుకుంటున్నారు. మన కుర్రాళ్లు సైతం ఆశ్చర్యపోయేలా పట్టుదలను ప్రదర్శిస్తున్నారు. అంకాలరావు శ్రీవిద్య నేర్పిన మెళకువలతో ఏ మాత్రం అలవాటు లేని కర్రలను అటూ ఇటూ తిప్పుతూ ఔరా అనిపిస్తున్నారు. I get to know Karasamu. Me and a friend, we didn't know about Karasamu before, and we would like to try it. And so now we're doing it every day for an hour, 2 hours or so, and we really enjoy it. It's a way to stay fit, and I think India is the only place you can learn it. In Holland, definitely there's no classes in Karasamu, and I would like to continue if I go back to Holland. What we find is that the Indian culture is very rich, like the fighting sports that are still going on, yoga, weddings, for example, are so different here. The way people act, what they do, all the functions, the dresses, for example.
in Holland, everyone wears modern clothing these days, so nothing has the original clothing from back in the day, or at least it changed so much. So we find India having a really rich culture. పాశ్చాత్య మోజులో పడి మన యువతరం మనకే సొంతమైన ప్రాచీన కళలను దూరం చేసుకుంటోంది. ఈ విదేశీ వనితలు మాత్రం అధిక సమయం వెచ్చించి క్రమశిక్షణతో ఈ విద్యలను నేర్చుకుంటున్నారు. వాళ్ళకున్న ఇంట్రెస్ట్ చాలా బాగుంది. ఏది చెప్పినా సరే అంత ఏకాగ్రతతో చాలా బాగా నేర్చుకుంటున్నారు. యోగా కానివ్వండి, కరసాం కానివ్వండి. యోగాలో సూర్యక్రియ అండ్ అంగమర్దన ఆ 2 నేర్చుకున్నారు. అట్లనే అన్నిటికంటే కష్టమైన ఫస్ట్ మేము ఒక ఇన్వకేషన్తో స్టార్ట్ చేస్తాం, అసితోమా సద్గమయ అని. అది కూడా ఎంత చక్కగా చెప్పింది చెప్పినట్టుగా పలుకుతారంటే నాకు చాలా ముచ్చటగా ఉంది. ఇంకా నేర్పిస్తే బాగుండు వీళ్ళకి అన్నట్టుగా ఉంది. మన జనాలేమో యోగా నేర్చుకోమంటే ఇది మాకు వచ్చలే, అది మాకు వచ్చలే, కరసామంటే ఇదే ఉంది, పల్లెటూర్లు తిప్పుతుంటారు, కర్రలు అంటారు. కానీ ఆ దేశం వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా కాదు, వాళ్ళు 21 సంవత్సరాల చిన్నపిల్లలు ఇంత ఇంట్రెస్ట్ యువత చూపిస్తున్నారంటే మన యువత, మన భవిత ఎటుపోతుందో తెలియట్లేదు. వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మనుషులు చేస్తే బాగుంటుంది. మేము 4 తరాల నుంచి, రాజుల కాలం నుంచి 4 తరాల నుంచి కరసాం వస్తుంది. బాబు నుంచి అందుకూరు నుంచి మేము అందరం 4 తరాలలో కలిపి 1550 మందికి తయారు చేయటం జరిగింది. ఈ కరసాం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఇది ప్రాణరక్షణ. ఇప్పుడు కరసాం కర్ర ఉంటేనే కాదు, హ్యాండ్ కర్చీఫ్తో మగోళ్ళు, షిల్లీతో ఆడపిల్లలు జయించవచ్చు. ఏ సమయం అయినా వడ్డుకోవచ్చు. సరదాగా, ఆసక్తిగా ప్రాచీన విద్యలపై విదేశీయులు చూపిస్తున్న పట్టుదలలో కనీసం ఒక వంతైనా మన యువతరం చూపిస్తే గత వైభవం సాధ్యమనేది శిక్షకుల అభిప్రాయం.